చాలా మంది ఏదైతే ఈ జిల్లాల బైఫర్కేషన్ ఉందో అందులో ఏదైతే అలాట్మెంట్ ఉందో ఎంప్లాయీస్ అలాట్మెంట్ దానికోసం చాలా మంది టెన్షన్ పడుతున్నారు. రకరకాల మెసేజ్లు వాట్సాప్ లో చూస్తున్నారు. అందరూ కూడా కంగారు పడుతున్నారు. దానికోసం కొంతమంది వీడియో చేయబడితే నాకు తెలిసినంత వరకు కూడా జీవో 129 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది ప్రామాణికం కాదు. మీరు ఒకసారి చూడండి, అవగాహన తెచ్చుకోండి. ఒకసారి మనము ఏదైనా ఒక వాట్సాప్ లో గానీ బయట గానీ ఎవరైనా చెప్పినట్లు దాన్ని క్రాస్ చెక్ చేసుకుని ఫర్దర్ గా మనం ఏదైనా ప్రొసీడ్ అవ్వాలి. ముందుగా మనము 129 జీవోలో కొన్ని మనం స్టేజ్ వైజ్ తీసుకుందాము. స్టేజ్ 2 వరకు కూడా ఆల్రెడీ మనము ఏంటంటే కొంతమంది డిపార్ట్మెంట్ లో ఆప్షన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయకపోయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా వరకు కూడా ఆప్షన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసి ఉంది. ఆ సబ్మిట్ చేసిన ఫామ్ అనేది స్టేజ్ 2 వరకు కూడా వచ్చింది. అంటే డ్రాఫ్ట్ సీనియర్ లిస్ట్, ఫైనల్ సీనియర్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆప్షన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. ఆప్షన్ ఫామ్ ఎప్పుడైతే సబ్మిట్ చేశారో అక్కడ వరకు స్టేజ్ 2 అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏదైతే ఆప్షన్ ఫామ్ మనం సబ్మిట్ చేసామో దాని ఆధారంగా ఈ ఎంప్లాయీస్ అలొకేషన్ ఉంటుంది. ఇప్పుడు మనము ఉదాహరణకి శ్రీకాకుళం తీసుకుందాము. శ్రీకాకుళం అనేది 3 భాగాలుగా విభజించబడింది. అది శ్రీకాకుళం మెయిన్ పార్ట్, అలాగే కొంత భాగం రాజధాని ప్రాంతం విజయనగరంలో కలిసింది, పార్వతీపురం ప్రాంతం అనేది పాలకొండలో కలిసింది. అయితే ఇక్కడ మనం అలొకేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ క్యాడర్ స్ట్రెంత్, వర్కింగ్ స్ట్రెంత్ ఉంటుంది. క్యాడర్ స్ట్రెంత్ అంటే అక్కడ పోస్టులు ఎన్ని కేటాయించబడ్డాయి అనేది చెప్తుంది. అలాగే వర్కింగ్ స్ట్రెంత్ అంటే ఆ పోస్టుల్లో ఎంతమంది వర్కింగ్ స్ట్రెంత్ ఉన్నారు, అంటే వేకెన్సీస్ కూడా వర్కింగ్ స్ట్రెంత్ ఉంటుంది. ఆ రెండింటిని కలిపి మనము క్యాడర్ స్ట్రెంత్ అంటారు. ఇక్కడ లోకల్ క్యాడర్, అలాగే ఫైనల్ వర్కింగ్ స్ట్రెంత్ అంటే వర్కింగ్ స్ట్రెంత్ చూద్దాము. శ్రీకాకుళంకి 40 మంది ఉన్నారు, విజయనగరంకి 20 మంది, అలాగే పార్వతీపురంకి 10 మంది. ఇక్కడ 70 మంది అనమాట. అంటే 70 మంది పోస్టులు ఇక్కడ కేటాయించాలి. దీని ప్రకారం టోటల్ వర్కింగ్ స్ట్రెంత్ 70 మంది ఉంటే శ్రీకాకుళంకి 40, విజయనగరంకి 20, పార్వతీపురంకి 10 అంటే ఈ విధంగా కేటాయిస్తే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అలాట్మెంట్ ఎలా ఉంటుందంటే ఇంప్లిమెంటేషన్ కమిటీ వారికి నచ్చినట్టుగా అలాట్మెంట్ చేయదు. ఏదైతే జీవో 129 ఉందో ఆ 129 లో కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఇవ్వబడింది. ఆ దాని ప్రకారం మాత్రమే ఇక్కడ ఏదైతే అలాట్మెంట్ ఉందో అది జరుగుతుంది అనమాట. ఆ అలాట్మెంట్ ఎలా చేస్తారంటే మనం మొదటగా చూడండి, ఫస్ట్ అలొకేషన్ ఆఫ్ పోస్ట్ ఆర్ ఫైనల్ వర్కింగ్ స్ట్రెంత్ ఈ ముందుగా చూస్తారు. ఇది చూసిన తర్వాత ప్రతి లోకల్ క్యాడర్ లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ముందు నిర్ణయించబడుతుంది అనమాట. అంటే ఇప్పుడు వర్కింగ్ స్ట్రెంత్ అనేది నిర్ణయించిన తర్వాత దాన్ని మనము విభజిస్తారనమాట. ఇక్కడ శ్రీకాకుళంకి 40, విజయనగరంకి 20, పార్వతీపురంకి 10 అనుకోండి. వీటిని మించి ఎక్కడ కూడా అలాట్మెంట్ ఇవ్వరు అనమాట. ఇక్కడ 10 ఉందనుకోండి, 10 ఇస్తారు, 11 ఎవరు, కాబట్టి ఎక్స్ట్రా ఎవరు అనమాట. ఇప్పుడు మనము ఫైనల్ సీనియర్ లిస్ట్ ఒకసారి చూసుకున్నాము. అందులో ఉదాహరణకి ఈ పేర్లు మాత్రమే తీసుకున్నాను: రమేష్, సురేష్, లక్ష్మి, భార్గవి. ఇప్పుడు ఈ సీనియర్ ప్రకారం అవకాశాలు వస్తాయి అనమాట. వీళ్ళకి ఈ సీనియర్ ప్రకారం 1, 2, 3, 4 అనమాట. ఇక్కడ ఆప్షన్ ఫామ్ అనేది ఈ ఎంప్లాయీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ తాలూకు ప్రిఫరెన్సెస్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ కమిటీ అప్పుడు ఏం చేస్తుందంటే 3 విషయాల్ని కలిపేసి ఒక నిర్ణయంగా తీసుకుంటారు. అందులో ఏంటంటే ఫస్ట్ పోస్టులు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మాత్రమే ఇక్కడ చూస్తుంది. అలాగే ఉద్యోగి సీనియారిటీ ఎంత ఉందనేది చూస్తుంది. ఆ తర్వాత ఉద్యోగి ఏ జిల్లాను కోరుకున్నాడు అనేది ఇక్కడ చూస్తుంది అనమాట. ఇక్కడ ఈ ఆప్షన్ ఫామ్ ఇచ్చారు కదండి, ఈ ఆప్షన్ ప్రకారము వీళ్ళు ఏం చేశారంటే ఎంప్లాయీస్ ఈ విధంగా ప్రిఫరెన్సెస్ అనేది వాళ్ళ కేటగిరీ ప్రకారం ఇచ్చుకున్నారు. ఆ ఇచ్చిన తర్వాత ఆ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఏంటంటే 3 మెయిన్ పార్ట్స్ ని చూసుకుంది. అందులో ఏంటంటే పోస్టులు ఎన్ని ఉన్నాయి, అంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఉద్యోగి సీనియారిటీ ఎంత ఉంది, ముందు ఉందా వెనక ఉందా, అలాగే ఉద్యోగి ఏ జిల్లాను కోరుకున్నాడు అవి చూసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఎవరైనా ఒక ఉద్యోగి లీవ్ లో ఉండొచ్చు, డెప్యుటేషన్ లో ఉండొచ్చు, ట్రైనింగ్ లో ఉండొచ్చు, సస్పెన్షన్ అయి ఉండొచ్చు, లేదా ప్రొబేషన్ లో ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా లోకల్ క్యాడర్ అలాట్మెంట్ తప్పనిసరిగా ఇవ్వాలన్నమాట. ఎవరిని వదిలిపెట్టకుండా ఇవ్వడం కోసము ప్రతి ఉద్యోగి నుంచి కూడా ఆప్షన్ ఫామ్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఉదాహరణకి ఇక్కడ భార్గవి ఆమె 6 నెలలు మెటర్నిటీలో ఉంది, అయినా కూడా ఆమెకి స్టేజ్ 3 లో లోకల్ క్యాడర్ నిర్ణయిస్తారనమాట. అంటే తర్వాత జాయిన్ అయినప్పుడు అదే క్యాడర్ లో చేరుతుంది. కానీ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం, ఆవిడ మెటర్నిటీ లీవ్ లో ఉన్నా ఆవిడ నుంచి ఆప్షన్ ఫామ్ వెళ్తే ఆవిడ ఏదైతే సీనియారిటీ ప్రకారం ప్రిఫరెన్సెస్ ఉందో దానికి మనకి అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఆవిడ ఒకవేళ ఆప్షన్ ఫామ్ ఇవ్వలేదు అనుకోండి, ఖచ్చితంగా ఆవిడకి ఏదైతే కమిటీ అనుకుంటుందో అక్కడే ఆవిడని అలాట్మెంట్ ఇవ్వడం అనేది
జరుగుతుంది. అలాట్మెంట్ అనేది ఖచ్చితంగా కమిటీ అనేది ట్రాన్స్పరెంట్ గా చేస్తుంది. ఎందుకంటే ఏం చేసినా తర్వాత ఈ జీవోలు ఇవన్నీ ఇబ్బంది పడాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ట్రాన్స్పరెంట్ గా అనేది ఈ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఉద్యోగికి ఏదైనా డౌట్ ఉంది, లేదు ఒకవేళ ఉద్యోగి అడిగాడు నాకు ఈ జిల్లా ఎందుకు వచ్చింది అని అడిగితే ఆ కమిటీ సభ్యులు ఏం చెప్పారంటే మర్యాదగా మాట్లాడాలి, ఆ ఓర్పుతో వివరించాలి, ఆ విషయాన్ని ఏదైతే ఓర్పుతో వివరించాలి, ప్రొఫెషనల్ గా వివరించాలి. అదే సమయంలో రూల్ కి విరుద్ధంగా ఎవరికి ప్రత్యేకంగా మినహాయింపులు ఇవ్వకూడదు. అంటే ఏదో మాట్లాడుతున్నారా కదా అని చెప్పేసి ఎవరైనా ఉద్యోగి వారిని ప్రలోభపడితే అలాంటి ప్రలోభాలకు లోపకుండా ఎలాంటి మినహాయింపు ఇవ్వకూడదని చెప్పి ఇక్కడ ప్రస్తావన చేయడం అనేది జరిగింది. ఫైనల్ వర్కింగ్ స్ట్రెంత్ మాత్రం నింపాలి. అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు లోకల్ గా మనము శ్రీకాకుళంకి 40 పోస్టులు వర్కింగ్ స్ట్రెంత్ ఉన్నాయి అనుకుందాం, కానీ 60 మంది ఫస్ట్ ఆప్షన్ శ్రీకాకుళం ఇచ్చారు. అప్పుడు ఏం జరుగుతుంది, సీనియారిటీ ప్రకారము ఎవరైతే ఫస్ట్ నుండి 40 వరకు ఉన్నారో వారికి మాత్రమే ఎలొకేషన్ అనేది జరుగుతుంది. మిగతా 20 మందికి అక్కడ పోస్టులు ఉండవు, వారిని కేటాయించరు. అప్పుడు సెకండ్ ఆప్షన్ లేదా థర్డ్ ఆప్షన్ అనేది చూడడం అనేది జరుగుతుంది. దానినే మనకి ఫైనల్ స్ట్రెంత్ ప్రకారం నింపాలని చెప్పి చెప్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రొసీజర్ ఫర్ అలాట్మెంట్ ప్రాసెస్ అన్నమాట. అంటే పర్సన్స్ కి ఎలా చేస్తారు అలాట్మెంట్, ఆ ప్రాసెస్ అంతా ఇందులో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ 2 లో ఫైనల్ సీనియర్ లిస్ట్ వచ్చింది, మనం ఆప్షన్ ఫామ్ ఇవ్వడం కూడా జరిగింది. స్టేజ్ 3 లో అంటే ఫైనల్ వర్కింగ్ స్ట్రెంత్, సీనియారిటీ, ఆప్షన్స్ అన్ని కూడా మనకి రెడీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు స్టేజ్ 4 లో ఎలాగ ప్రాసెస్ చేస్తారు అనేది మనము తెలుసుకుందాం. ప్రభుత్వం అనేది మాక్సిమం సీనియారిటీ ప్రకారమే అవకాశం ఇచ్చినా కొన్ని ప్రత్యేక పరిస్థితులు గుర్తించి ఆ విషయాల్లో సీనియారిటీ కంటే హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో ఆ కేటగిరీస్ కు ముందుగా ఈ అలాట్మెంట్ అనేది ఇచ్చి తర్వాత సీనియారిటీ అనేది పెట్టడం అనేది జరిగింది. ఆ ప్రిఫరెన్షియల్ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో అంటే ఈ ప్రిఫరెన్షియల్ కేటగిరీస్ ఆర్డర్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ అనేది 70% లేదా అంతకంటే ఎక్కువ డిజేబిలిటీ పీడబ్ల్యూఎస్ ఉంటారు కదా, ఆ ఉద్యోగులకి వాళ్ళు ఆ సదరన్ సర్టిఫికేట్ నిర్ధారిస్తేనే వాళ్ళకి వర్తిస్తుంది. అలాగే సెకండ్ ప్రయారిటీ ఏంటంటే మెంటల్లీ ఛాలెంజ్ డిపెండెంట్ చైల్డ్ ఉంటే, అంటే ఎవరైనా కొంచెం మానసికంగా ఇబ్బంది పడిన పిల్లలు అనుకోండి, ఆ తల్లిదండ్రులకి ఉద్యోగులు అనుకోండి, వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ. అలాగే థర్డ్ ప్రయారిటీ అంటే వీడు ఎవరో భర్త చనిపోయాడు అనుకోండి, ఆవిడికి మళ్ళీ వివాహం చేసుకోకపోతే అలాంటి మహిళలకు. అలాగే ఫోర్త్ ప్రియారిటీ ఎవరైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాము అంటే ఏంటంటే చూసుకోండి, ఇక్కడ తీవ్రమైనవి కొన్ని మెన్షన్ చేశాను. అందులో క్యాన్సర్, మేజర్ న్యూరో సర్జరీ, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇక్కడ కొంతమందికి ఇక్కడ కాంట్రవర్సీ వస్తుంది. ఇక్కడ క్యాన్సర్ ఉంది, ఇందులో ఇద్దరు ఒకే ఎంప్లాయీస్ అనుకోండి, అందులో క్యాన్సర్ కే మెయిన్ ప్రయారిటీ వస్తుంది. ఇక్కడ చూసుకోండి, క్యాన్సర్ ఉన్న ఉద్యోగి ఓపెన్ హార్ట్ సర్జరీ ఉన్న ఉద్యోగి కంటే ముందుగా అవకాశం, అంటే అన్నిటికంటే ముందుగా ప్రయారిటీ క్యాన్సర్ అనమాట. ఒకవేళ ఇలాంటి ఎంప్లాయీస్ వచ్చినా ఇందులోకి మెయిన్ ప్రయారిటీ ఇచ్చింది ఈ క్యాన్సర్. అంటే క్యాన్సర్ కొంచెం ఇబ్బందికరంగా కాబట్టి అక్కడ దానికి ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో 5 పోస్టులు ఎన్నుకుందాం అనుకోండి. అందులో రమేష్ అన్న అతను సీనియారిటీ ప్రకారం 1, 2, ప్రసాద్ అన్న అతను 5, అలాగే లక్ష్మణ్ ఆవిడ క్యాన్సర్ తో బాధపడుతుంది, సీనియారిటీలో 35%. రాణి ఆవిడ 40 ప్రకారం సీనియారిటీలో ఉంది, ఆవిడ డిజేబిలిటీ ఉంది అనుకోండి. ఈ ఇద్దరులో ఫస్ట్ మనకి డిజేబుల్ కి ఇస్తారనమాట. డిజేబుల్ కి ఇచ్చిన తర్వాత క్యాన్సర్ కి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట ఈ 2 కేటగిరీలు. అయితే కొన్ని సందర్భాల్లో ఒకే ప్రిఫరెన్షియల్ కేటగిరీకి చెందిన వారు ఉంటారు కదా, అలాంటప్పుడు ఇద్దరికి ఒకే స్థాయి అర్హత ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు సీనియారిటీ చూస్తారు. ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ప్రకారం ఎవరికి సీనియారిటీ ఉంటే వారికి ముందుగా అవకాశం ఇస్తారు. అంటే టై కేసెస్ అనమాట. ఇద్దరు ఒకే ప్రిఫరెన్షియల్ కేటగిరీ, ఇద్దరు ఒకటే అర్హత ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ రకమైన సీనియారిటీని చూసి అప్పుడు ఎవరైతే సీనియర్ ఉన్నారో అప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రిఫరెన్షియల్ కేటగిరీస్ అన్ని అయిపోయిన తర్వాత సీనియారిటీ ప్రకారం అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ సీనియారిటీ లిస్ట్ ప్రకారం ఎలాగంటే ఫైనల్ సీనియారిటీ లిస్ట్ ఎఫ్ఎస్ఎల్ సీనియారిటీ ఉంటుంది కదా, అది ఆ లిస్టు దాన్ని మరియు ఆప్షన్ ఫామ్స్ మనం ఏదైతే ఇస్తామో మనం ఆప్షన్ ఫామ్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ దాని ప్రకారం చూసి అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఉదాహరణకి శ్రీకాకుళంలో 4 పోస్టులు ఉన్నాయన్నమాట. అందులో ఈ రమేష్, సురేష్, లక్ష్మి
అయినా వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు శ్రీకాకుళంలో. అలాగే 40 పోస్ట్ పూర్తయ్యే వరకు సీనియర్ ప్రకారం అందరికీ శ్రీకాకుళం ఇస్తారు. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ రాకపోతే, అంటే ఇప్పుడు కొంతమంది 41 వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఫస్ట్ ఆప్షన్ రాదు కదా, అలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు 40 పోస్టులు ఉన్నాయి అనుకుందాము, కానీ 60 మంది ఫస్ట్ ఆప్షన్ శ్రీకాకుళంకి ఇచ్చారు. అప్పుడు మొదటి 40 మంది సీనియర్ కి మాత్రమే శ్రీకాకుళం వస్తుంది. 41 వ్యక్తికి అక్కడ వేకెన్సీ ఉండదు. అప్పుడు కమిటీ అక్కడ వేకెన్సీ ఉంటే సెకండ్ ఆప్షన్ ఇస్తుంది. సెకండ్ ఆప్షన్ బట్టి అక్కడ కూడా లేకపోతే థర్డ్ ఆప్షన్ వెళ్తుంది. ఇక్కడ చూడండి, లక్ష్మి శ్రీకాకుళము, విజయనగరము, పివి మన్యం పెట్టింది. అయితే శ్రీకాకుళం ఫుల్ అయిన తర్వాత విజయనగరంలో వేకెన్సీస్ ఉంటే విజయనగరము ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ కూడా లేదనుకోండి, అప్పుడు మన్యం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది థర్డ్ ఆప్షన్ కింద. చాలా మందికి ఈ రకమైన డౌట్ వస్తుంది అనమాట. 3 ఆప్షన్స్ కూడా ఫుల్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి 3 ఆప్షన్లు ఇచ్చాడు, అతనికి జూనియర్, అతనికి 3 ఆప్షన్లు కూడా ఫుల్ అయిపోయి అతను వేకెన్సీస్ లో లేడు. అప్పుడు ఏం చేస్తుందంటే, ఇంప్లిమెంటేషన్ కమిటీ ఏదైతే వేకెన్సీ మిగిలి ఉందో అక్కడికి తప్పనిసరిగా అలాట్మెంట్ చేస్తుంది. దీన్ని కంపల్సరీ అలాట్మెంట్ అంటారు. దీన్ని ఖచ్చితంగా మనము పాటించాలి. ఈ జీవోలో ఇది మెన్షన్ చేయబడి ఉంది అనమాట. అయితే కొంతమంది ఉద్యోగులు పూర్తిగా ఆప్షన్ ఇవ్వలేదు. ఇచ్చి కూడా కొంతమంది ఏం చేస్తారంటే 3 ఆప్షన్ ఇవ్వాల్సిన దగ్గర మేసల్ బ్రాకెట్ పెట్టి ఒకే ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకే ఆప్షన్ ఇస్తే ఇక్కడ మనకి ఏంటంటే కొత్త సమస్య వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ లో మనం లేకపోతే సెకండ్ ఆప్షన్ కూడా ఆటోమేటిక్ గా మనకు వర్తించదు, థర్డ్ ఆప్షన్ వర్తించదు. అప్పుడు ఏదైతే ఈ కంపల్సరీ అలాట్మెంట్ ఉంటుందో ఆ కంపల్సరీ అలాట్మెంట్ కి కమిటీ అనేది చేస్తుంది. దానికి మనము వెళ్లాల్సి ఉంటుంది అనమాట. అందుకే సెకండ్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా మనం ఆలోచించి ఇచ్చుకోవాల్సింది. చాలా మంది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆప్షన్ ఫామ్ సబ్మిట్ చేయకపోతే ఏమవుతుంది? అప్పుడు ఏదైతే ఈ కంపల్సరీ అలాట్మెంట్ ఉందో దాని ప్రకారం అనేది కంపల్సరీ అలాట్మెంట్ అనేది చేస్తారు. జియోలో క్యాస్ట్ ప్రాపరేషన్ ఉందో ఆ ప్రాపరేషన్ ప్రకారం కూడా కేటాయించాలని ఇవ్వడం జరిగింది. అందులో ఇది చూసుకోండి, ప్రతి లోకల్ కేటగిరీలో ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 దీని ప్రకారం 1%, 6.5, 7%, అలాగే ఎస్టీ 6%. ఈ నిష్పత్తి అనేది ఖచ్చితంగా ఈ అలాట్మెంట్ లో పాటించాలి. ఉదాహరణకి 100 మంది అనుకోండి ఉద్యోగులు, అందులో లోకల్ కేటగిరీలో ఎస్టీ ఉద్యోగులు ఉండాల్సింది 6 మంది అనుకోండి. కానీ అలాట్మెంట్ తర్వాత 5 మంది మాత్రమే ఉన్నారు. అప్పుడు చివరిగా అలాట్ అయిన జనరల్ కేటగిరీలో ఉద్యోగ స్థానంలో ఏదైతే ఎవరికైతే అర్హత ఉందో ఎస్టీ ఉద్యోగం తీసుకొచ్చి ఆ నిష్పత్తి ప్రకారము అక్కడ కంప్లీట్ చేయాలి. దాన్నే అడ్జస్ట్మెంట్ అంటారు. ఈ అడ్జస్ట్మెంట్ తప్పనిసరిగా చేయాలన్నమాట. ఎవరు కూడా తొందరపడద్దు. ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్ అలాకేషన్ లిస్ట్ అదేంటంటే, అలాట్మెంట్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఆప్షన్ ఇచ్చి ఆ తేదీ నుంచి మనకి 2 రోజుల్లోన ఫైనల్ అలాకేషన్ లిస్ట్ విడుదల చేస్తారు. ఈ 2 రోజుల్లో అంటే ఒక రోజు ట్వీట్ అవుతుంది. దీనికి కాదు, ఏదైనా ఆ లిస్ట్ అనేది అయిన తర్వాత ఎఫ్ఏఎల్ రిలీజ్ చేస్తారు. ఎఫ్ఏఎల్ అంటే ఫైనల్ అలొకేషన్ లిస్ట్. ఈ లిస్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో ఉంటుంది. ఆ లిస్ట్ లో ప్రతి ఉద్యోగికి లోకల్ క్యాడర్ వచ్చిందో లేదనేది స్పష్టంగా ఉంటుంది, ఏ క్యాడర్ ఎక్కడనేది. అలాగే ఆర్డర్ ఆఫ్ అలాట్మెంట్, ఈ ఏదైతే అలొకేషన్ లిస్ట్ వచ్చిందో ఆ తర్వాత మనకి ఆర్డర్ ఆఫ్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. అది ఈమెయిల్ ఇవ్వచ్చు, లేదా మనకు వాట్సాప్ లో వచ్చేస్తాయి. అలాగే ఫిజికల్ గా మన ఆఫీస్ ద్వారా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఆర్డర్ ఆఫ్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత వెంటనే ఇదంతా కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనమాట. వెంటనే ఆ ఉద్యోగి కూడా కొత్త లోకల్ క్యాడర్ కి, అంటే ఇప్పుడు ఎవరైతే ప్రిఫరెన్సెస్ ఎలాకేషన్ వచ్చిందో ఆ ఎలాకేషన్ ప్రకారము వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టేజ్ 5 సబ్మిషన్ ఆఫ్ జాయినింగ్ రిపోర్ట్ అండ్ ఇష్యూ ఆఫ్ పోస్టింగ్ ఆర్డర్. అంటే మనకి ఇప్పుడు ఫైనల్ ఎలొకేషన్ లిస్ట్ అలాగే ఆర్డర్ ఆఫ్ అలాట్మెంట్ వచ్చింది కాబట్టి మనం అయితే డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఆ డ్యూటీలో జాయిన్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, కొంతమంది పాత జిల్లాలో ఉండిపోతారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉదాహరణ చూద్దాము. రాణి ప్రస్తుతము శ్రీకాకుళం జిల్లా లోకల్ కేడర్ లో పనిచేస్తున్నారు. అలాట్మెంట్ తర్వాత శ్రీకాకుళం జిల్లా లోకల్ కేడర్ లో వచ్చింది. అప్పుడు ట్రాన్స్ఫర్ అవసరం లేదు, అదే పోస్ట్ లో కొనసాగుతారు. చేయాల్సిందల్లా ఏంటి, తనకు వచ్చిన ఆర్డర్ అలాట్మెంట్ కాపీని హెడ్ ఆఫీస్ కి మాత్రమే ఇవ్వాలి. ఆ కాపీని ఎక్కడ ఉంచుతారు, సర్వీస్ రికార్డ్ లో ఉంచుతారు. అది ఆర్డర్. అదే కొత్తగా వచ్చింది అనుకోండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి
నెక్స్ట్ ఆ జిల్లాకి వెళ్ళి ఆ జిల్లా హెడ్ ఆఫీస్ కి మనము పంపించుకోవాలన్నమాట. అది ఆర్డర్ ఆఫ్ అలాట్మెంట్. స్టేజ్ 6 లో స్పౌజ్ కోసం అనేది పెట్టడం అనేది జరిగింది. ఈ స్పౌజ్ కోసం అనేది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని పూర్తిగా అందరూ కూడా స్పౌజ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అందరూ కూడా దీన్ని చూసి ఒకసారి మళ్ళీ జీవో చదువుకొని అప్లై చేసుకోండి. ఒకసారి నేను చదువుతానండి. ఎవరైతే స్పౌజ్ ప్రావిజన్ ఉంటుందో భర్త లేదా భార్య ఇద్దరు ప్రభుత్వాలు అయితే వేరు వేరు లోకల్ క్యాడర్ వచ్చినప్పుడు ఇద్దరు కూడా ఒకే లోకల్ క్యాడర్ లో పనిచేయాల్సిన అవకాశం కల్పించడానికి ఈ స్టేజ్ ఉపయోగపడుతుంది. ఈ అలాట్మెంట్ లో అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఈ అలాట్మెంట్ అంతా పూర్తి అయిపోయిన తర్వాతనే స్పౌజ్ కి అనేది ఉపయోగపడుతుంది. ముందుగా ఎవరైనా సరే సీనియారిటీ ప్రకారమే పెట్టుకోవాలి. సీనియారిటీ, డిజేబిలిటీ, ఏదైతే మెడికల్ గ్రౌండ్స్ ఉన్నాయో అలాంటివి ఉన్నా పెట్టుకోండి. ఆ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ ఆఫ్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ స్పౌజ్ కోసం పెట్టుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనము ఇక్కడ ఏదైతే అలాట్మెంట్ వచ్చిందో ఆ తర్వాత కూడా వేరు వేరు జిల్లాల్లో స్పౌజ్ భార్యాభర్తలు పనిచేస్తుంటే ఒకే జిల్లా కావాలి అని పెట్టుకున్నప్పుడు ఈ స్టేజ్ 6 అనేది ఉపయోగపడుతుంది. మీరు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే జీవోలో స్టేజ్ 6 అనేది చదవండి. అయితే ఇక్కడ ఎవరికి వర్తించదంటే ముందుగా అలాట్మెంట్ పూర్తి అవ్వాలి చెప్పాను కదా. ఈ పూర్తి అయిన తర్వాత మాత్రమే అక్కడ జాయిన్ అయిన తర్వాత మాత్రమే మనము స్పౌజ్ కింద పెట్టుకోవాలి. ఉదాహరణకి ఏంటంటే భర్త ప్రస్తుతం విజయనగరం లోకల్ కేటగిరీలో వచ్చింది, భార్యకి పార్వతీపురం మన్యం జిల్లాలో వచ్చింది. అయితే ఇద్దరు తమ కొత్త కేటగిరీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు మాత్రమే స్టేజ్ అనేది వర్తిస్తుంది. అంటే జాయిన్ అయితే మాత్రమే ఈ స్టేజ్ 6 అనేది వర్తిస్తుంది అనమాట. ఎలా అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే భార్య లేదా భర్త ఎవరో ఒకరు మాత్రమే తన లోకల్ క్యాడర్ మార్చాలని దరఖాస్తు చేసుకోవాలి. అంటే భార్య భర్త దగ్గరికి వెళ్ళవచ్చు, లేదు భర్త అనేది భార్య దగ్గరికి వెళ్ళవచ్చు. రెండిట్లో ఒకటి మాత్రమే జరుగుతుంది. ఉదాహరణకి చూసుకోండి, హస్బెండ్ విజయనగరము, వైఫ్ ఏమో పార్వతీపురం మన్యం. అయితే ఇక్కడ భార్య విజయనగరంకి రావచ్చు, అలాగే భర్త అనేది పార్వతీపురం మన్యానికి వెళ్ళొచ్చు. ఎన్ని రోజుల్లోపు మనము అప్లై చేయాలంటే లోకల్ క్యాడర్ లో జాయిన్ అయిన తర్వాత మనం 3 రోజుల్లోపు ఎనెక్జర్ 7 ఉంటుంది. ఆ ఎనెక్జర్ 7 లో ఉన్న ఏదైతే ప్రిస్క్రిప్టివ్ అప్లికేషన్ ఉంటుందో దాని ద్వారా ఇంప్లిమెంటేషన్ కమిటీ మెంబర్ కి మనము ఈ ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే ఫిజికల్ గా అయినా మనము దరఖాస్తు చేసుకోవచ్చు. అందులో ఎనెక్జర్స్ అనేవి ఉన్నాయి. ఆ ఎనెక్జర్స్ అనేది మనము పరిశీలించాలి. వెంటనే అప్రూవల్ వస్తుందా అంటే వెంటనే అప్రూవల్ రాదు. ఎందుకంటే దరఖాస్తు చేసిన తర్వాత ఆ లోకల్ క్యాడర్ కి మాత్రం ఇంప్లిమెంటేషన్ కమిటీ అనేది కొన్ని విషయాలు పరిశీలిస్తుంది. అందులో ఏంటంటే పరిశీలిస్తుంది అంటే రిక్వెస్టెడ్ లోకల్ క్యాడర్ లో వేకెన్సీ ఉందా లేదా. ఒకవేళ మీరు ఏదైతే జిల్లాకి అప్లై చేసుకున్నారో అక్కడ వేకెన్సీస్ ఉందనుకోండి ఇస్తారు, లేదు వేకెన్సీస్ లేదనుకోండి వేరే ప్రాసెస్ అనమాట. వేకెన్సీస్ ఉంటే వారికి వేకెన్సీస్ ఇస్తారు, వేకెన్సీస్ లేకపోతే స్పౌజ్ రిక్వెస్ట్ అంగీకరించనమాట. ఎందుకంటే ఈ జీవో ప్రకారము అలొకబుల్ క్యాడర్ స్ట్రెంత్ లో వేకెన్సీస్ ఉండడం తప్పనిసరి. అంటే ఏదైతే ఫైనల్ వర్కింగ్ స్ట్రెంత్ ఉందో ఆ వర్కింగ్ స్ట్రెంత్ ప్రకారము ఏదైతే ఖాళీ ఉంటే మాత్రమే ఇస్తారన్నమాట. సీనియారిటీ పై ప్రభావం ఉంటుంది. అంటే ఇక్కడ మనము ఖచ్చితంగా ఒక రూల్ అనేది పాటించాలి. చూసుకుంటే స్పౌజ్ రిక్వెస్ట్ ద్వారా కొత్త లోకల్ క్యాడర్కి వెళ్తే పాత లోకల్ క్యాడర్ లో ఉన్న సీనియారిటీ కొనసాగదు. అంటే పాత సీనియారిటీని 4th ఫెయిల్ అంటే వదులుకోవాలి అనమాట. కొత్త లోకల్ క్యాడర్ లో చివరి రెగ్యులర్ ఎంప్లాయీ కంటే కింద సీనియారిటీ ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ స్పౌజ్ కోటాలో పెట్టుకున్నారో, ఎవరైతే మారాలనుకుంటున్నారో ఆ మారిన యొక్క ఎంప్లాయీ యొక్క సీనియారిటీ అనేది అక్కడ ఆ జిల్లాలో బిలో జూనియర్ అనమాట, అందరికంటే జూనియర్ కింద ఉండడం అనేది జరుగుతుంది. ఉదాహరణ చూద్దాము. విజయనగరం లోకల్ క్యాడర్ లో చివరి రెగ్యులర్ ఎంప్లాయీ సీనియారిటీ అంతా 120 అనమాట. అయితే భార్య స్పౌజ్ కేసు ద్వారా అక్కడికి వచ్చింది. అప్పుడు ఆమె సీనియారిటీ 120 తర్వాత 121 లేదా చివరి రెగ్యులర్ ఎంప్లాయీ తర్వాత మాత్రం ఉంటుంది. ఆమె పాత జిల్లాలో ఉన్న సీనియారిటీ అనేది కొనసాగదు. ఇక్కడ మనకి సీనియారిటీ అనేది పోతుంది. అందరూ కూడా ఒకసారి పరిశీలించుకోండి. ఎన్ని రోజుల్లో నిర్ణయం అంటే ఇంప్లిమెంటేషన్ కమిటీ దరఖాస్తు వచ్చిన తర్వాత 7 రోజుల లోపు దాన్ని పరిశీలించి ఆమోదము లేదా తిరస్కరణపై ఆర్డర్ జారీ చేస్తుంది అనమాట. అంటే 7 రోజుల లోపు ఒకటి యాక్సెప్ట్ చేస్తుంది, లేదు రిజెక్ట్ చేస్తుంది. ఎవరైతే ఈ టోటల్ ప్రాసెస్ ఇంకా ఎవరైనా సాటిస్ఫై అవనోళ్ళు, ఎవరికైనా ఇబ్బంది ఉన్నోళ్ళు వాళ్ళు అపీల్ చేసుకోవచ్చు. ఎలా అపీల్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, స్టేజ్ 4 లో ఫైనల్ ఎలొకేషన్ లిస్ట్ వచ్చింది, స్టేజ్ 5 లో ఆర్డర్ ఆఫ్ అలాట్మెంట్ వచ్చింది, అలాగే ఆర్డర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది, జాయిన్ కూడా పూర్తయ్యాయి. అయితే ఒక ఉద్యోగికి నాకు నచ్చిన లోకల్ క్యాడర్ జీవో ప్రకారం రాలేదు అని అనిపిస్తే, లేదు ప్రభుత్వం అతనికి అపీల్ చేసే అవకాశం ఇచ్చిందనమాట.
అప్పుడు స్టేజ్ 7 అనేది ఉపయోగపడుతుంది. అందులో మనకి స్టెప్ 5 చూద్దాము. ఆర్డర్ ఆఫ్ అలాట్మెంట్ వల్ల అసంతృప్తి చెందిన ఏ ఉద్యోగి అయినా అపీల్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే సీనియారిటీ సరిగ్గా అనిపించలేదు, లేదు ఆప్షన్ ఫామ్ ను సరిగా పరిగణించకుండా నాకు అలాట్మెంట్ ఇచ్చారని, లేదు జీవో ప్రకారము అలాట్మెంట్ జరగలేదు అనుకుంటే ఈ అపీల్ చేసుకునే హక్కు అనేది ఎంప్లాయీకి ఉంటుంది. ఏంటంటే చూసుకోండి, కొత్త లోకల్ క్యాడర్ లో జాయిన్ అవ్వాలి, జాయిన్ కాకుండా అపీల్ చేయలేరు. ఇది స్టేజ్ 7 లో అత్యంత ముఖ్యమైన నిబంధన. అంటే ఏదైతే అలాట్మెంట్ వచ్చిందో ఆ అలాట్మెంట్ లో ముందుగా జాయిన్ అయిన తర్వాత మాత్రం అపీల్ చేసుకోవచ్చు. ఎన్ని రోజుల్లోపు మనము అపీల్ చేయాలి అంటే ఆర్డర్ ఆఫ్ అలాట్మెంట్ వచ్చేస్తుందా, వచ్చినంటనే మనం జాయిన్ అయిపోయి 7 రోజుల లోపు అనేది ఎనెక్సర్ 5 లో ఉన్న ప్రిస్క్రిప్షన్ అపీల్ ఫామ్ అనేది ఈమెయిల్ ద్వారా లేదు ఫిజికల్ గా మనము పంపుకోవచ్చు. ఈ అపీల్ అనేది ఎవరికి పంపాలి అంటే గవర్నమెంట్ కి పంపరండి. దీన్ని సెక్రటరీ టు గవర్నమెంట్ అంటే ఎవరైతే సంబంధిత సెక్రటరీ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళకి మన హెడ్ ఆఫీస్ ఏదైతే టీచర్స్ అయినా లేదు పోలీస్ అయినా లేకపోతే రెవెన్యూ అయినా వారి హెడ్ ఆఫీస్ లేదు డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీస్ ద్వారా ఫార్వర్డ్ చేయాలన్నమాట. అది పంపించాలి. అపీల్ ని ఎవరు పరిశీలిస్తారు? ఈ డౌట్ ఏంటంటే అపీల్ ని ఎవరితో పరిశీలిస్తారంటే సెక్రటరీ గవర్నమెంట్ ఒక్కల నిర్ణయం తీసుకో. ముందుగా సంబంధిత ఇంప్లిమెంటేషన్ కమిటీ ఏదైతే ఉందో ఆ అభిప్రాయం తీసుకుంటారో ఆ తర్వాత గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ ప్రకారము అపీల్ పై ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఇవన్నీ కూడా 5 రోజుల్లో అనేది మనకి పూర్తి ప్రాసెస్ అనేది జరుగుతుంది. 1-2 రోజులు అటు ఇటు అయినా కూడా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనము ఏదైతే అపీల్ చేస్తామో ఆ అపీల్ వల్ల ఇంకొక ఉద్యోగిపై ప్రభావం ఉంది అయితే ఆ ఉద్యోగి కూడా మనకి ఇంటిమేషన్ ఇస్తారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, కొన్ని సందర్భాల్లో ఒక ఉద్యోగి అపీల్ అంగీకరిస్తే మరొక ఉద్యోగి అలాట్మెంట్ మారుతుంది కదా. అంటే ఇక్కడ ఒక ఉద్యోగి అపీల్ చేశారు నాకు రాలేదని, అయితే ఆల్రెడీ అక్కడ అలాట్ అయిపోతారు కాబట్టి అక్కడ ఆయనకి మనం ఇచ్చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఈ రెండో ఉద్యోగి కూడా నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీసులో ఎందుకు లోకల్ క్యాడర్ మార్చాల్సి వచ్చింది కారణాలన్నీ కూడా స్పష్టంగా తెలియజేయాలి. ఆ తెలియజేసిన తర్వాత ఈ నోటీస్ అపీల్ వచ్చిన 2 రోజుల్లో మాత్రమే ఇవ్వాలన్నమాట. అపీల్ 2 రోజులు వస్తుంది కదా ఇవ్వాలి. ఒకవేళ ఇప్పుడు ఉదాహరణ చెప్తుంటే రాని అపీల్ చేసింది అనుకుందాం, ఈ అపీల్ అంగీకరిస్తే ప్రసాద్ అనే వ్యక్తి మరో వ్యక్తికి జిల్లా మారాల్సి వచ్చింది. అప్పుడు ప్రసాద్ కు ముందుగా నోటీస్ ఇస్తారు, మీ అలాట్మెంట్ మారే అవకాశం ఉందని తెలియజేస్తారు అనమాట. ఆయనకి తెలియజేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన వర్షను కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడు, నోటీస్ అందుకున్న ఉద్యోగి కూడా తన వాదన చెప్పే అవకాశం ఉంటుంది. అతను 5 రోజుల్లోపు తన రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అంటే గవర్నమెంట్ ఒకరి మాట మాత్రమే విని నిర్ణయం తీసుకోదు, ప్రభావితమైన మరో ఉద్యోగికి వినిపించే అవకాశం మాత్రం ఇస్తుంది. అంటే ఇక్కడ 2 వైపులా కూడా ఈక్వల్ గా ఏదైతే పాసిబిలిటీస్ ఉన్నాయో ఆ పాసిబిలిటీస్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే 2 వైపుల వివరాలు పరిశీలించిన తర్వాత గవర్నమెంట్ అనేది చివరి నిర్ణయం తీసుకుంటుంది. అది ఎనెక్సర్ 6 లో ఉన్న ఫార్మేట్ లో ఫైనల్ ఆర్డర్స్ అనేది జారీ చేస్తారు. ఈ ఫైనల్ ఆర్డర్ అనేది 5 రోజుల లోపు అనేది ఇవ్వాలి. ఇంతవరకు కూడా మీరు ఓపిక గా విన్నారు అనుకుంటే మీకు ఈ జీఓపి అలాగే ఈ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా మనకి ఏదైతే కామెంట్ సెక్షన్ ఉందో కామెంట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీరు అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది, వారికి కూడా ఉపయోగపడుతుంది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.